సరిపడా వాళ్ళకి ఆయుధాల నిల్వలు ఉంటాయి. ఇరాన్కి రష్యా నుంచి చైనా నుంచి ఏమన్నా ఆయుధాలు వస్తున్నాయా? చైనా నుంచి లాస్ట్ 2 monthsలో పర్ డే ఆల్మోస్ట్ 2 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ లిఫ్ట్ మిసైల్స్ కానీ వెపన్స్ కానీ వేరే ఇతరత్ర స్టోర్స్ కానీ దిగినట్టు రిపోర్ట్స్ మీడియాలో వచ్చినాయి. సో జనరల్గా వీళ్ళ దగ్గర 10-12 రోజుల కంటే ఎక్కువ స్టాక్స్ కనిపించట్లేదు. కేవలం వీళ్ళ దగ్గర ఉన్న ఏంటంటే స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళకున్న యుఏవీస్, తర్వాత ఓల్డ్ రాకెట్ ఆర్సెనల్ చాలా 25,000 30,000 వరకు రాకెట్స్ ఉండవచ్చు. తర్వాత హైపర్సోనిక్ మిసైల్స్ ఇవి 100-200 సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ కనిపించట్లేదు. కేవలం ఐఆర్జీసీ బలంతో యుఎస్ఏని ఎదుర్కోవాల్సి వస్తుంది. చైనా కొత్తగా సప్లై చేస్తుందా లేదా అన్నది కొంచెం సందేహమే. ఎందుకంటే అక్కడ తైవాన్ని ఆక్యుపై చేసేంత వరకు ఎక్కడైతే యుఎస్ఏ ఉంటుందో అక్కడ డైరెక్ట్గా తలపడే అవకాశం లేదు. అయితే కేవలం ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ, సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ ఇటువంటి మల్టీ డొమైన్లో మాత్రం కొంతవరకు దోహదం చేయొచ్చు. రష్యా అంటారా ఇంకా యూక్రెయిన్లో ఇరుక్కుపోవడం వల్ల అక్కడి నుంచి కేవలం కొంతవరకు వెపన్స్ అండ్ ఎమ్యునిషన్ సప్లై చేయగలదు, కానీ ఇంకా అంతకంటే సప్లై చేయగలిగే పరిస్థితుల్లో లేదనిపిస్తుంది. వాళ్ళకున్న MiG-29 విమానాలు ఆల్రెడీ కొన్ని కూలిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి ఇరాన్లో. ఇంకా అంతకంటే కొత్త విమానాలు సప్లై చేయలేరు, ఉన్న వాటిని మెయింటైన్ చేయగలిగే స్తోమత కనిపిస్తుంది. సో ఇరాన్ ఫైటింగ్ సామర్థ్యం నాకు 10-12 రోజుల కంటే ఎక్కువ కనిపించట్లేదు.